కుమార శతకం పద్యాలు తాత్పర్యములు. వగవకు గడచిన దానికి బొగడకు దురాత్ములనెప్పుడు పొసగని పనికై ఎగి దీనత నొందకుమి తగ దైవగతింబొసంగు ధరను కుమారా. తాత్పర్యము: ఓ కుమారా, అయిపోయిన పని గురించి ఆలోచించవద్దు, దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేకపోతువని చింతించుట పనికిరాదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము. సరివారిలోన నేర్పున దిరిగెడువారలకుగాక తెరవుటలలో నరయచు మెలగడి వారికి బరువేటికి గీడెయనుభవంబు కుమారా. తాత్పర్యము: ఓ కుమారా, తనతో సమానమైన వారితో నేర్పున నడుచుకొనిన గౌరవము కీర్తి లభించును. ఇంకా దుష్టులతోనూ దొంగలతోనూ స్నేహము చేసిన ఎడల గౌరవము చెడి కీడు జరుగును. తనుజులను గురువృద్ధుల జననీ జనకులను సాధు జనులనెవడు దాఘనుడయ్యు బ్రోవడోయా జనుడే జీవన్మృతుండు జగతి కుమారా. తాత్పర్యము: ఓ కుమారా, తన కుమారులను, గురువులను, పెద్దవారిని, తల్లిదండ్రులను, సజ్జనులైన వారిని ఎవడు తనకు చేతనైనను తగిన సమయమున రక్షింపడో అతడు బతికియున్నను చచ్చినవాడితో సమానమగును. సద్గోష్ఠి సరియును సగును సద్గోష్ఠియ కీర్తి బెంచు సంతుష్టుని నా సద్గోష్ఠియ యొనగూర్చును సద్గోష్ఠియ పాపములను జంపు కుమారా. తాత్పర్యము: ఓ కుమారా, సజ్జనులతో సహవాసము మాట్లాడుట సంపదలను కలిగించును, కీర్తిని వృద్ధికి తెచ్చును, తృప్తిని కలిగించును, పాపములను పోగొట్టును. కాబట్టి సజ్జనులతో స్నేహము అవశ్యము చేయదగినది. అవయవహీనుని సౌందర్య విహీను దరిద్రుని విద్య రాణీయతని సంస్థవనీయు దేవశ్రుతులన్ భువి నిందింపదగదండ్రు బుధులు కుమారా. తాత్పర్యము: ఓ కుమారా, వికలాంగుని, కురూపిగా ఉండువానిని, దానము లేని దరిద్రుడిని, విద్యరాని వానిని, గొప్ప గుణములు గల సన్మార్గుని, భగవంతుని పవిత్ర గ్రంథములను నిందింపరాదు అని పెద్దలు చెప్పుచున్నారు. శ్రీభామిని మనోహరు సౌభాగ్య దయా స్వభావు సారసనాభున్ లోభావించదనీకున్ వైభవములొసంగుచుండ వసుధ కుమారా. తాత్పర్యము: ఓ కుమారా, శ్రీ లక్ష్మీనాథుడను సంపదయును ప్రేమయు రూపంగా కలవాడును అగు శ్రీ మహావిష్ణువును నీకెల్లప్పుడూ సకల ఐశ్వర్యములను ఇచ్చినట్లుగా నా మనస్సునందు తలంచుచున్నాను. ఆజ్ఞయొనర్చెడి వృత్తుల లోజ్ఞానము గలిగి మెలగు లోకులు మెచ్చన్ బ్రాజ్ఞతను గలిగియున్నను బ్రాజ్ఞులలో బ్రాజ్ఞుడవుగా ప్రబలు కుమారా. తాత్పర్యము: ఓ కుమారా, ఇతరులకు ఉత్తరము చేయునట్టి పనులలో వివేకము కలిగి నడుచుకొనుము. లోకమునందలి వారెల్లరూ మెచ్చుకొనున్నట్లుగా వివేకము కలిగియుండిన ఎడల నిన్ను బుద్ధిమంతులగు వారిలో బుద్ధిమంతుడుగా ఎంచుతారు. అతి బాల్యములోనైనను ప్రతికూలపు మార్గముల ప్రవర్తింపక సద్గతి మీర మెలగ నేర్చిన నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా. తాత్పర్యము: ఓ కుమారా, ఎవడు లోకమునందు చిన్నవాడుగా ఉండి ఉన్నప్పటికీ విరుద్ధముగా నడవక మంచి మార్గమున నడుచుచుండునో వాడు లోకమున సుఖముగా జీవింపగలడు.
వృద్ధజన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుడనుచు భూతచరితుడున్ సద్ధర్మశాలి అని బుధులిద్దర బొగడెదరు ప్రేమయసక కుమారా. తాత్పర్యం: ఓ కుమారా, పెద్దలను భక్తితో కొలుచుచున్న ఎడల వాని లోకమునందు పరిశుద్ధము గల మనసు కలవాడనియు తెలివితేటలు బాగుగా నుండువాడనియు ధర్మముల నెరిగినవాడనిను పెద్దలగు వారందురు. ఆచార్యునకెదిరింపకు బ్రోచిన దొర నిందసేయంబోకుము కార్యలోచనము నుండి చేయకు మాచారము విడివబోకుమయ్య కుమారా. తాత్పర్యం: ఓ కుమారా, ఉపాధ్యాయుని ఎదిరించవలదు, నిన్ను కాపాడిన వారిని తిట్టవద్దు, ఏదైనా ఆలోచన చేయుటలో ఒంటరిగా చేయవద్దు, మంచి నడవడిని వదిలిపెట్టవద్దు. ధరణి నాయకురాణియు గురురాణియు నన్నరాణి కులకాంతను గన్న రమణి తను గన్నదియును ధరనెవురు తల్లులనుచు తలపు కుమారా. తాత్పర్యం: ఓ కుమారా, రాజు భార్యయును గురు భార్యయును అన్న భార్యయును అత్తయ్యను ఈ 5గురు తల్లులని భావించవలెను. పోషకుల మతము కనుగొని భూషింపక గాని ముదము పొందరు మరియున్ దోషముల నెంచుచుందురు దోషివైన మిగుల గీడు దోచు కుమారా. తాత్పర్యము: ఓ కుమారా, నిన్ను పోషించు వారి మనస్సును గుర్తెరిగి వారిని గొప్పచేయుచుండుము, అప్పుడే వారు సంతోషిస్తారు, లేకున్నా దోషములను లెక్కింతురు. నీ యందు తప్పు కలిగిన ఎడల నీకు హాని కలుగును. పెద్దలు వద్దని చెప్పిన పద్దుల బోవంగరా పరకాంతల నేప్రొద్దే నెదబరికించుటకుద్దేశింపగూడ దుర్వి కుమారా. తాత్పర్యము: ఓ కుమారా, పెద్దలు చేయవద్దన్న పనులు చేయరాదు, ఇతర స్త్రీలను ఎప్పుడైనా చూచుటకు కోరవలదు. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. నా వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.